अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं एसएस न्यूज़। मैं हूं अंजुम। आइए देखते हैं खबरनामा। ఇప్పుడే మీ ముందు అప్పుడు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనే కామారెడ్డి నుంచి రాజంపేటకు పదయాత్ర సందర్భంగా చిన్నమర్రెడ్డి హరిజన్వాడలో రెండు రోడ్డు మీదనే కనిపించిన ఇళ్ళను చూసి, అయ్యో షబీర్ భాయ్ ఇదేంది ఇంత సగం పడిపోయింది, ఎట్లా ఉంటారు మరి, అది కూడా మిగిలిన పడిపోతే చనిపోతారు కదా అని నేను ఆయన కలిసి లోపల పోయి మొత్తం ఇల్లు చూసినాక, ఒకటి రాజమణి గారు ఇంకో ఆమె లక్ష్మి వాళ్ళిద్దరు కలిసినాక ఇద్దరితో మాట్లాడి, నేను మీ ఆశీర్వాదంతో అమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను, తప్పనిసరిగా మీ ఇల్లును నిర్మాణం చేసి కొత్త భవనం తిరిగి మంచి ఇల్లు కట్టిస్తా అని హామీ ఇచ్చినారు. అంటే ఆనాటు 18 మార్చ్ 2020 హామీ ఈరోజు ఆ హామీని పూర్తి చేసి గృహ ప్రవేశానికి తీసుకొచ్చి మళ్ళీ నాకు నిన్న మాట్లాడి, నేను కొంచెం వేరే కార్యక్రమాల్లో మనము జూమ్లో పెట్టేంత సమయం లేదు కానీ ఎప్పుడో ఒకసారి మాట్లాడతాను, మీరు నా తరఫు నుంచి వాళ్ళకు వంట సామాన్ ఇస్తూ దాంతో సహా మరి బట్టలు కూడా తీసుకుపోయి ఆ భర్తకుంటే టవలు, ఆమెకు ఒక చీర రైకాతో సామాన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ కూడా నేను కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా మా ఇద్దరికి పత్రం కూడా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. దాంట్లో రాజమణి గారు శ్రీమతి చిట్యాల రాజమణి ఇవే కాదనుకుంటా, అలాగే రెండోది ఇటు సైడ్ రామా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం మరి